ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 27, 28, 29 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై 27, 28, 29 తేదీల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. వీరికి ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీ ప్రతి ఒక్క ప్రయత్నం ఫలించబోతుంది. మీకు అదృష్టం పట్టబోతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతూ ఉంటారు. వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. పట్టుదలతో వీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే ధైర్యం అధికంగా ఉంటుంది. మనోధైర్యంతో వీరు విజయాలను సాధిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి కష్టాలు అధికంగా ఉంటాయి. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు అయితే కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఎక్కువగా దూకుడు స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. వీరు మంచి గుణాన్ని కలిగి ఉంటారు. ధైర్యవంతులు. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఈ రాశి వ్యక్తులకు మంచి పట్టుదలతో విజయాలను సాధించే అవకాశాలు ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలు తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు మీరు పడ్డారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను మీరు ఎదుర్కొన్నారు. అయినా సరే మీకు ఈ సమయం కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీ కష్టాలు, బాధలు తొలగిపోతాయి. డబ్బు పరంగా ఉన్న సమస్యలు అయితే ఈ సమయంలో మీకు తీరిపోతాయి. ఈ రాశి వ్యక్తులు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే శత్రువులు అధికంగా ఉంటారు. ఏ పని చేసినా కానీ వీరికి ఆటంకాలు అనేవి వస్తూనే ఉంటాయి. అయినా సరే వీరు భయపడకుండా
వీరు విజయాలను అయితే సాధిస్తారు. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం దైవం తోడు అయితే మీకు ఈ సమయంలో ఉండబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. పెద్దలపైన అపారమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. కుటుంబం కోసం మీరు ఎంత త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి భుజాలపైనే ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు అధికంగా ఉంటాయి. వీరు కష్టాల కోసమే పుట్టారా అన్నట్టు వీరి జీవితం ఉంటుంది. ఈ రాశి వారికి జాలి గుణం అనేది ఉంటుంది. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం యొక్క తోడు అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో అయితే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి జూలై 27, 28, 29 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే మీకు గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయినా సరే మీరు ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీరు నమ్మి మీ యొక్క సీక్రెట్ విషయాలు చెప్తూ ఉంటారు. అయితే మీ యొక్క సీక్రెట్ విషయాలు ఎవరితో మీరు షేర్ చేసుకోకండి. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ 3 రోజుల్లో అయితే మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు గోచారంలో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయినా సరే మీకు మంచి ఫలితాలే ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. మీకు ఈ సమయంలో ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ సమయంలో ఊహించని విధంగా మీకు డబ్బు రాబోతుంది. అయితే పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అయితే గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో అది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కనిపిస్తుంది. మీ యొక్క మిత్రుల నుండి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో అయితే మీకు శ్రమ అధికంగా ఉంటుంది. దానివల్ల నిద్రలేమి, తలనొప్పి, నీరసం రాబోతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది. ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ సమయంలో వ్యాపారస్తులకు మంచి లాభాలే రాబోతున్నాయి. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అయితే ఈ సమయంలో అయితే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వీరి మధ్య కొద్దిపాటి గొడవలు తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో ప్రేమికులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులను ఒప్పించి మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారు ఈ ఒక్క వ్యక్తికి దూరంగా ఉండండి. అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. లేదంటే మీకు అనేక రకాల సమస్యలు అయితే రాబోతున్నాయి వారి వల్ల. అటువంటి వ్యక్తుల మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. అటువంటి వ్యక్తి SL అనే అక్షరంతో గల వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి.